ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 8 లక్షల ఇందిరమ్మ ఇండ్లు గత ప్రభుత్వం పేదలకు సొంత ఇళ్లు నిర్మించాలనే ఆలోచన కూడా చేయలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు, హైదరాబాద్కు మరో లక్ష కలిపి మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని తెలిపారు. అతి త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి ఇటీవల రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేశామని తెలిపారు. వరి కొనుగోళ్లతో పాటు సన్నవడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలన్నింటినీ రాబోయే కొద్ది నెలల్లో పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. పాలేరు ప్రాంతంలో భూ రీసర్వే చేపట్టామని, నకిలీ పాస్బుక్లను రద్దు చేసి సర్వే ఆధారంగా అర్హులైన ప్రతి రైతుకు న్యాయబద్ధంగా పట్టాదారు పాస్బుక్ అందిస్తామని స్పష్టం చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో చౌటుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని మంత్రి గుర్తు చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క లింగారం తండాలోనే 5.45 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు.